వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 151 స్థానాలతోటి బలమైన ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు ఆ తప్పుల వల్ల ప్రజలు వారి మీద తిరుగుబాటు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటారా? క్లియర్ గా చెప్పండి మస్తానరావు గారు, వన్ వర్డ్ కంక్లూజన్. సార్ ఇప్పుడు నవంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు. దానికి సమాయత్తం చేయడానికే ఈ ప్రోగ్రాం పెట్టారని నేను అంటాను. ఒకటి. రెండోది ఏంటంటే, ఒకవేళ ఎక్కడైనా ఎమ్మెల్యేల మీద ఆగ్రహం ఉంటే ఆ ఆగ్రహం కొంత చల్లబడిన తర్వాత నెక్స్ట్ తప్పులు దిద్దుకోవచ్చు అనేది కూడా కావచ్చు. రెండోది నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఒకటి ఉంది. బీజేపీ దాన్ని ముట్టుకోలేదు ఆ రోజు రిలీజ్ చేస్తుంటే. మరి ఈ హామీలు 112 హామీలు ఇచ్చారన్నారు. మనకైతే సూపర్ 6 ఒకటే కనిపిస్తున్నాయి కానీ 112 హామీలు ఉన్నాయి. సో 112 హామీలకి సంబంధించి ఏమి అమలు చేసాం, ఏమి అమలు చేయలేదు అనేది వీళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉండదు, బహుశా గుర్తు కూడా ఉండదు వాగ్దానానికి. సో అవన్నీ కూడా మరి ఏ విధంగా వెళ్తారు? ఎందుకంటే జనసేన అదేవిధంగా టీడీపీ వైరుధ్యాలు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. 20-30 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 21 గెలిచినప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో జనసేన బలపడింది. వాళ్ళ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టడమో, లేకపోతే అవమానించడమో, లేకపోతే వాళ్ళని అనగదొక్కడమో చేస్తా ఉన్నారు. ఇవన్నీ నేపథ్యంలో అవకాశం ఉంది. ఒక్క నిమిషం సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా 4000 పెన్షన్ ఇస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారు 3500 కంటే ఎక్కువ ఇవ్వలేమన్నారు. ఆ రోజు మాజీ మంత్రి ఎవరు, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, సార్ వాళ్ళు 4000 ఇస్తామన్నాను, మనం 3500 ఇస్తాం, మనం 4000 ఇస్తే బాగుంటుందని. అయ్యా అబద్ధాలు చెప్పను, నేను ఓడిపోయినా నేను పర్వాలేదు. మొయిదీన్ గారు ఎన్ని పాత పాటలు చెప్పలేదు కదా, అయిపోయింది. సెంగళూరు గారు వన్ వర్డ్ కంక్లూజన్. సెంగళూరు వెంకటేష్ గారు సమయం లేదు, వన్ వర్డ్ కంక్లూజన్, వన్ వర్డ్. ఖచ్చితంగా గడప గడపకి ప్రోగ్రామ్ ని రీప్లేస్ చేస్తూ ఇంటింటికి అంటున్నారు. అనేక పథకాలు గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అదే పథకాలకి పేర్లు మార్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మరొకసారి గడప గడపకి ప్రోగ్రామ్ని పేరు మార్చి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే ఇది కూటమి ప్రభుత్వానికి చాలా 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 మంచి చేసేటువంటి ఒక ప్రోగ్రాం. ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, సూపర్ 6 అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు, ప్రజలు మాత్రం ఇంకా ఏ పథకాలు రాలేదో, లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధిదారుకు రావాల్సినటువంటి పథకాలని పట్టుకుని రెడీగా ఉన్నారు. వాళ్ళు అడగడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సుమారుగా 2 సంవత్సరాల పైన టైం పట్టింది ఈ కార్యక్రమం చేయటానికి. ఎందుకంటే ఆయన టైంలో కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వల్ల ఆయన 22లో స్టార్ట్ చేశాడు. 19లో గవర్నమెంట్ ఎండింగ్ లో గవర్నమెంట్ స్టార్ట్ చేసి 22లో స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా స్టార్ట్ చేయబోయింది. కాకపోతే అప్పుడు కరోనా ఉంది, ఇప్పుడు కరోనా లేదు. కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్రీబీస్ ఏవైతే ఉన్నాయో ఇవి 100% అయిపోయిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ప్రజల యొక్క ప్రతిస్పందన తెలుసుకోవడం చాలా ఉత్తమం. దీని మీద ఇంకా ఏవైనా లోటుపాట్లు ఉంటే గుర్తెరిగి ముందుకెళ్తే తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు సెంగళూరు వెంకటేష్ గారు, సజ్జా అజయ్ గారు, మొయినుద్దీన్ గారు, మస్తానరావు గారు, అదేవిధంగా మనతో ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే